హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను ప్రవీణ్ బండారి. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయదలుచుకున్నా. సమాజం ఎట్లా ఖరాబ్ అవుతుందో, యువత ఎట్లా ఖరాబ్ అవుతుందో, సమాజంలో అన్యాయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఈ లోపాలను వెత్తి చూపే ఓ వ్యక్తి అన్న ఫక్రుద్దీన్ అన్న వరంగల్ నుంచి వచ్చిండు. ఈ ఇంటర్వ్యూ వల్ల యువత ఏం నేర్చుకుంటారో నేర్చుకోండి, ఎట్లా బాగుపడాలనో, అసలు ఎట్లా ఖరాబ్ అవుతారో, ఎట్లా ఖరాబ్ కావద్దో అనే విషయాన్ని, బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఇంకా చాలా విషయాలు, రకరకాల అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఫక్రుద్దీన్ అన్న. అన్నను మీకు పరిచయం చేస్తున్నా. అన్న నమస్తే. అన్న నమస్తే బాబు. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒక్కసారి మిమ్మల్ని పరిచయం చేసుకోండి అన్న. మిమ్మల్ని. నా పేరు ఫక్రుద్దీన్ అన్న. నేను పుట్టింది గోరికుత్తపల్లి. 20 సంవత్సరాలు అక్కడనే ఉన్నా. దాని తర్వాత వరంగల్కి వచ్చినాం. వరంగల్కి వచ్చి ఐస్ క్రేట్ అమ్మిన, అల్లమురబ్బ అమ్మిన, ఐస్ బండి మీద బండి వేసి ఐస్ అమ్మిన. దాని తర్వాత ఈ పండ్లందామని మార్కెట్ పోయినా. మార్కెట్ పోయి ఒక సాంబయ్య వాళ్ళ ఎల్ది సాంబయ్య వాళ్ళ తండ్రి అలా కూర్చుండి బీడి తాగుతూ ఉంటే నానా నమస్తే నానా నమస్తే అంటే ఓ 2-3 వద్దులు నానా నమస్తే నానా నమస్తే అనుకోకపోతే, అరే బాబు ఇట్రా ఏందిరా ఊకే నమస్తే అనుకుంటుంది, ఏం చుట్టే తిరుగుతారా ఏంది అంటే, ఎక్కడరా మీది అంటే, నేను పోచ మైదానంలో ఉంటానా అని అంటే, పోచ మైదానంలో అందరూ పండ్లు అమ్ముతారు కాదురా, అరటి పండ్లు ఇవి అరటి పండ్లు జామ పండ్లు ఇట్లా అమ్ముతారు కాదురా బాబు అంటే, మరి నాకు బండి ఎవరు ఇవ్వాలి, నాకు ఈ సరుకు ఎవరు తెయాలంటే 2 గంపలు ఉన్నాయి, ఆ 2 గంపలు వేసుకొని పోవాలి. ఆ 2 గంపలు వేసుకొని పోయి పొద్దున్న దాకా అమ్మిన. ఇక కొత్తోనికి దానికి టైం టేబుల్ ఉండదు కదా, ఎట్లా అమ్మాలి అని గల్లీ అన్నీ తిరుక్కుంటా అమ్మిన తర్వాత ఆ జమాల్లో 15 రూపాయలు దొరికినాయి. బరా బాపురే ఈ వ్యాపారం పెట్టదు అని ఇక పళ్ళ వ్యాపారం చేస్తాను. అప్పటి నుండి ఇప్పటిదాకా మీరు శ్రమని నమ్ముకుంటేనే ఫలితం ఉంటుంది అన్న ఒక విధానం పడి శ్రమనే నమ్ముకొని తిరుగుతాను. అప్పుడప్పుడు పురుషోత్తరావు సాబు మా తండ్రి లెక్క ఉండి ఆయన వచ్చి వాళ్ళలో తిరిగేటప్పుడు ఆయనతో తిరిగేది, ఓటేయండి అని చెప్పేది. కొంచెం పొలిటికల్ అంటుకున్నది ఈపు. ఇక ఈపు పొలిటికల్ అంటుకుంటే ఆ పొలిటికల్ కొద్దిగా తిరుగుకుంటా వ్యాపారం చేసుకోవడం. ఇప్పటికీ కూడా పండ్ల వ్యాపారం, మార్కెట్ల పండ్లు. ఇప్పుడు మీరు యువత గురించి పొలిటికల్ అన్ని నేను అడుగుతా, మీరు హోదాని అనుకోండి, క్లియర్ చెప్పాలి. యువత ఎట్లా ఖరాబ్ అవుతుంది అని అడగండి, దాని వివరం అంతా చెప్తానే. నేను 20 ఏళ్ల కింద ఉన్న యువతకు ఇప్పుడు ఉన్న యువతకు తేడా ఏంది అని అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు? అబ్బా అప్పుడున్న యువత దేనికి చూసైనా భయపడింది. దేనికంటే చెడు మాట ఏదన్నా విన్నా, చెడు పదార్థం తినాలన్నా, చెడు పదార్థం తాగాలన్నా, చెడు ఏదైనా చూడాలన్నా కానీ మా వెనుక ఉన్న పెద్దోళ్ళు ఏమనేది కదా అంటే, బాబు ఇది తాగితే చెడిపోతావు, పేరు బదలం అవుతుంది, ఇది నష్టం, దీని వలన ఒళ్ళంతా ఖరాబ్ అవుతుంది, లోపట ఉన్న కార్యం గుండెకాయ ఒళ్ళన్నీ ఖరాబ్ అవుతాయి, సిగరెట్ తాగవద్దు కొడుక, మత్తు పదార్థం తాగొద్దు కొడుక, ఇది పద్ధతి కాదు, తిండి తినాలి మంచిది అని. అప్పుడు స్వచ్ఛమైన తిండి ఉండే, స్వచ్ఛమైన తండ్రులు ఉండే, చెప్పేటోళ్ళు ఉండే ఆ జమాల్లో. ఇప్పుడు యువత ఎట్లా ఖరాబ్ అవుతుంది అంటే చెప్పేటోళ్ళు లేరు. సెల్ వెళ్ళింది, హలో డాడీ కొన్ని డబ్బులు సెల్ అయ్యావా అనగానే వేస్తున్నాడు డాడీ. దేనికి అంటే కొంచెం ఫీజు కట్టాలి, లేకుంటే ఖర్చు కట్టాలి, అది అవుతుంది అంట. అవి తీసుకొని హోటళ్ళ పూంట, డబ్బాల పూంట, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, ఎక్కడెక్కడ గంజాయి, ఎక్కడెక్కడ ఆఫీమ్, చరస్, పాన్, సిగరెట్. దాని వలన ఒక్కడే ఖరాబ్ కాడు, వానితో ఇంకొకరికి తీసుకొచ్చే ఉంటాడు. అరే తాగురా, ఏం కాదు, సిగరెట్ తాగు బ్రహ్మాండం ఉంటుంది, తాగురా అనగానే ఆయన కూడా కొద్దిగా అనగానే ఆయన కూడా 2-3 సార్లు తాగగానే అలవాటు అయిపోతాడు. ఇప్పుడున్న యువతకు మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడున్న యువత మత్తు పదార్థం విడిచిపెట్టి సెల్ ఎప్పుడు వాడాలి, ఏం చేయాలి, ఎవరికి తల్లికా తండ్రికా పెద్దోళ్ళకా ఏదైనా మాట అర్జెంట్ ఉంటే దాన్ని మాట్లాడుకోవాలి అంటేనే యువత ఇప్పుడు బాగుపడుతుంది, లేకుంటే బాగుపడదు. గవర్నమెంట్కి ఏమైనా సూచన ఇస్తారా? ఇక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళు కుండలు పెడతారు, విండెలు తీసుకుపోతారు, అది మనకు తెలుస్తలేదు. ఎట్లా తెలుస్తలేదు అంటే, మనం ఇంట్లో పని చేసే వాళ్ళు ఇంట్లోనే పని చేస్తాను, పంచారు చేసే వాళ్ళు పంచారు చేస్తాను, పండ్లు అమ్మేటోళ్ళం పండ్లే అమ్ముతాను,
కూలి చేసేటోళ్ళం కూలి చేస్తాను, గడ్డి కోసేటోళ్ళం గడ్డి చేస్తాను, గడ్డి కుప్ప చేసేటోళ్ళం కుప్ప చేస్తాను, ట్రాక్టర్ నడిపేటోళ్ళం ట్రాక్టర్ నడుపుతాను. వీళ్ళకు బయటి వ్యవస్థ తెలుస్తుంది. ఆ బయటి వ్యవస్థ తెలిసేటోళ్ళకి తెలుస్తుంది. ఈ ఎండే పాట ఉన్నది చూడు ఒకటి, ఈ ఎండేతోంది ఎండుతాంది నిండేతోంది నిండుతాంది, బస్ ఆ కథ. ఇక్కడ మీకు అద్భుతమైన విషయం ఏంటంటే అన్న ఫక్రుద్దీన్ గారిది లాంగ్వేజ్ కూడా స్పష్టంగా మన తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడుతుండో మీరు అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు యువత మంచి వైపు పట్టాలంటే అధికారం మారాలి అని ఏమని అనుకుంటున్నారా మీరు? మంచి వైపు యూత పట్టాలి అంటే యూతకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. పెద్దోళ్ళు చేసే తప్పును బంద్ చేసుకోవాలి. ఒక ఖురాన్లో ఒక వరల్డ్ రాసి ఉన్నది, బాబులతోని సిగరెట్, బాబులతోని మందు, బాబులతోని మత్తు పదార్థం, బాబులతోని తెప్పియవద్దు. అది తెప్పిస్తే ఏమవుతుంది కదా, అలా మిగిలిన వస్తువు ఆయన నాలుక మీద వేసుకుంటాడు. ఏంది కావచ్చు, రోజు మా బాబు తెప్పిస్తాడు, ఏంది కావచ్చు మా దోస్తు తెప్పిస్తాడు. అది ఇప్పుడున్న సమాజంలో ఉన్న పెద్దలు దాని ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి, అది ఎక్కడ దొరుకుతుంది, దానికి ఎట్లా నంచాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి చేయవచ్చు, వాళ్ళ చేతిలో ఉన్నది. కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళకి అన్ని డబ్బులు నీట్ల వాళ్ళకు హక్కులు అర్హత ఏది ఏ పద్ధతి ప్రకారంగా చూపిస్తే పట్టుబడి అవుతుంది, ఏది ఏ ప్రకారంగా చూపిస్తే ఎక్కడ పెడితే అది ఫ్యాక్టరీ నడుతుంది అనేది వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. పెద్దలు తప్పు చేయకుంటే చిన్నోళ్ళు తప్పు చేయరు. ఫ్యాక్టరీలు బంద్ అయినాయి అనుకోండి, గుట్కా ఫ్యాక్టరీ కానీ, ఇంకా ఇక్కడ అమర్ ఫ్యాక్టరీ కానీ, సమర్ ఫ్యాక్టరీ కానీ, సిగరెట్ల ఫ్యాక్టరీలు కానీ బంద్ చేయరు. వాళ్ళు బంద్ చేస్తే నడవది. ఎట్లా నడవది? అందులో ఇన్కమ్ బాగున్నది. అది ఈ అల్పసంఖ్యకు ఉన్నటువంటి గరీబుల్లోకి, రోడ్డు మీద తిరిగేటోళ్ళకు, పండ్లు అమ్ముకునేటోళ్ళకు, బట్టలు ఉతికేటోళ్ళకు, ఇంట్లో పని చేసేటోళ్ళకి ఏమరికి అవుతుంది? అది పైన ఉండే మనం కింద ఉంటుంది. రేపు వచ్చే గవర్నమెంట్లో బీసీ రాజ్యాధికారం నెత్తిలో పెట్టుకుంటే యువతను మార్చే అవకాశం ఏమన్నా ఉన్నదా? తప్పకుంటున్నది. ఎందుకంటే ఒక బీసీకి ఒక వస్తువు తెలిసింది, ఒక మాట తెలిసిందంటే వాడు ఇంకో బీసీకి చెప్పుకుంటాడు, అరే గిట్లా కాదు గిట్లారా, గిట్లా కాదు గిట్లారా బిడ్డ, గిట్లయితే బాగుంటుంది, గిట్లయితే బాగుంటుంది, గిట్లా నడవాలి. మనం ఇన్నొద్దుల దాకా మనం ఇట్లా నడిచినాం, కానీ అది కాదు. పద్ధతి ప్రకారం ఉండాలి, పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి, పద్ధతి ప్రకారంగా మనం చేసే పని చేయాలి అని ఒక బీసీకి ఒక బీసీ ఒక బీసీకి ఒక బీసీ బీరకాయ తీగ ఎట్లా పడుతుందో అది అట్లా పడుతుంది. వాస్తవంగా మనకు 70-75 సంవత్సరాల నుంచి పెద్ద కులాల వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏమీ అందలేదన్నమాట నిజం. అది అందరికీ తెలిసిన వాస్తవమే. అదే రెడ్డి వెలమ వాళ్ళకు కూడా తెలిసిన విషయం. ఇది బీసీలను పైకి ఎదగకుండా చేసేది రెడ్డి వెలమని అంటారా? బీసీలు వాళ్ళంతా వాళ్ళే అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుని ఎదగకుండా అవుతున్నారా? వాళ్ళు ఒకల మీద ఒకరు చెప్పుకున్నాడు పావుల ఇస్తా ఉంటే బారాన ఇస్తా పెద్దోళ్ళు వీళ్ళకి ఇట్లనే ఉంచాలని. అరే రామస్వామి వాడు కుమారస్వామి ఎట్లా చేస్తాడు ఏంద్రా అంటే వాని మీద ఈ బీషోడు వాని మీద పగలు పట్టుకొని టైం వచ్చిందంటే, ఎలక్షన్ వచ్చిందంటే, ఏదైనా పని పడ్డదనుకో మనమే పాడు చేసుకుంటాం. మనం పాడు చేసుకోవద్దు అని అనుకుంటే మనం బీసీ మన హక్కులు మనం చేసేటువంటి పద్ధతులు మనం ఎట్లుండాలి ఏముండాలి అనేది కొంచెం వచ్చింది. ఎట్లా వచ్చింది? చదువు చేయబట్టి. వెనకట నేను 30 సంవత్సరాల క్రితం ఐస్ క్రోట్ అమ్ముకొని మా ఊరికి పోయినా. మా ఊరికి పోతే మా ఊరు పోలీస్ పటేల్ పిలిచి అప్పుడు ఇప్పి కటింగ్ వెళ్ళింది. ఆ పాత బట్టల్లో ఒక పాత బట్టలు 2 పాయింట్లు 2 షర్ట్లు కొనుక్కొని చింపి మళ్ళీ ఉల్టా చేసి కుట్టించుకుంటే అవి కొత్త దాని లెక్క ఉండేది. ఆ కొత్త పాయింట్ షర్ట్ వేసి పోతూ ఉంటే పోలీస్ పటేల్ మా నాయనకు పిలిచి అన్నాడట, అరే బాబు రేపటి వరకు నీ కొడుకుకు బోడగుండన్నా చెయ్యి, లేకుంటే కటింగ్ మాత్రం చిన్నగా కొట్టియాలి. ఊళ్ళో మంది ఖరాబ్ అవుతారా, ఈ గిట్లా అయ్యేది ఎక్కడిది, సిటీలో ఉన్న లెక్క ఉండేది ఎక్కడిది అని చెప్పిండట. ఒక కటింగ్ కానే వాళ్ళు ఓర్వలేకపోయి బట్టల కాడ ఇప్పుడు కటింగ్ ఇప్పుడే బట్టలు మంచి చేస్తారు, రేపు పొద్దుగాల నాకేమనంటారు దూరా అని అదే ఫస్ట్ ఆలోచిస్తే ప్రతిదీ ఏదైనా కానీ పెద్దోళ్ళు కుమారస్వామి కొడుకు ఏం పని చేస్తానరా అని అడిగేది. అయ్యా
పట్టం పంపినయ్యా చదువుకు. అరే పిచ్చి ముండ కొడుక, చదువుకుంటే ఏమవుతుందిరా? నా దగ్గర జీతం పెట్టు, లేవుడు మా ఇంటి తోట అక్కడ కావలి పెట్టు, లేవుడు బర్లగాయ పెట్టు, లేవుడు మేకలగాయ పెట్టు, కొన్ని పైసలు ఇస్తా, కొన్ని వడ్లు వస్తాయి, నీకు ఇల్లు నడుతుంది. రేపటి దినం ఏం చేస్తానరా అంటే పటేల్ దగ్గర జీతం ఉన్నాడు అంటే పిల్లనిస్తారు అని వాళ్ళే నేర్పేది. నేర్పితే మనం చిన్నోళ్ళం కదా, మన బుద్ధి చిన్న బుద్ధి ఉంటుంది. ఎంతసేపు పనికాడనే అవుతాం, పని ఏం చేసుకోవాలనేది కదా. ఇప్పుడు తాత అదే చేసి, తండ్రి అదే చేసి. ఇప్పుడు మంగళూరులో చూడండి, వెనకట మంగళి పని చేస్తే మంగళూరులో పొల్లగాడు కూడా మంగళి పని చేసాడు. ఇప్పుడు మారాలంటారా? మరి మారాలి, చదువు రావాలి. పావుల వంతు వచ్చింది కానీ పావుల వంతుల మళ్ళీ ఏం తయారు చేసింది ఎరికేనా? ఇక్కడ పడితే అక్కడ వరండి చేపలు, చీప్ లిక్కర్లు, గుట్కాలు, సిగరెట్, మత్తు. దానికి బానిసను కూడా చేసిరు. దాని బానిస అవుతాడు మనోడు. వాళ్ళు గారు వాళ్ళు మనోళ్ళు కావడానికి ప్రోత్సహిస్తారు. దానికి ఒక్క వరండి చేప ఊళ్ళో ఉంటే 2 పెడతారు. నేనేమంటున్నా, వాళ్ళ తప్పు కూడా సరే, తప్పు లేకుండా ఏముండదు. వాళ్ళు ఎందుకంటే మనల్ని అనగదొక్కుతూనే ఎవరు రాజకీయ నాయకులు, రెడ్డి వెల్మ వర్గానికి చెందిన వ్యక్తులు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎంతసేపు చూడు జెండాలు మోసే కాడ మేము జెండాలు మోయాలి, టెంట్లు వేయాలి, స్టేజీలు కట్టాలి. సాయంత్రం పిలిచి అరే రమేష్ రారా అని భుజం మీద చేసి మన నర్సయ్య దుకాణం కాడికి 2 బీర్లు దాయిరాప అంటే మనోడు కూడా ఆగడు. ఇక్కడ సంబరపడి అబ్బా నాకు దూరా పటేలు సర్పంచ్ చేసిండంటే మళ్ళీ ముంగట ఇక నా అంత మునగాడు లేడనుకుంటారు. ఇది మారాలని మీరు అనుకుంటారా? మారాలి, ఇది మారాలి. ఇది ఎందుకు వేసిండు, నాకు ఎందుకు నమస్తే అన్నాడు, రారాబాబు అని ఎందుకు పిలిచిండు, చెయ్యి ఎందుకు వేసిండు, వేసి నాకు అది ఎందుకు తెమ్మన్నాడు, తెచ్చిన తర్వాత మిగిలింది నాకు ఎందుకు ఇచ్చిండు అనేది ఈయనకి రావాలి మైండ్లో. నేను కూడా అట్లా కావాలి, నేను కూడా కొన్ని పెట్టేటోని కావాలి కానీ ఒక దగ్గర తినేటోని కావద్దని. అదే వచ్చింది నాకు మైండ్లో. తీన్మార్ మల్లన్న గారు పెట్టిన రాజ్యాధికార పార్టీ వల్ల బీసీలంతా ఒకటై రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? తప్పకుండా నమ్ముతున్నా. ఇంటింటికి పోవాలి, కడప పోవాలి, ఊరూరుకు పోవాలి. ఇది ఏంటిది, మన పద్ధతి ఏంది, మనం మారుడు ఎట్లయితే మారుతాం అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళతో పాటుగా వీళ్ళు కదా మనకు ఎలక్షన్ అప్పుడు మందోగనికి మాకోగనికి పైసోగనికి తరుడు మన దగ్గరనైతే లేవు, కానీ మాట ఉన్నది. ఈ మాట నమ్మండి, నమ్మి మీరు ఈ పని చేయండి బిడ్డ అని మన బీసీలకందరికీ ఏకం చేసుకోవాలి. ఏకం చేయనియరు వీళ్ళు. బీసీ యువతకు మీరు ఏం చెప్పదలుచుకోరు? బీసీ యువత ఇక మనం అట్లనే ఉండాలంటే కుదరది. మన కష్టం, మన పనిది. మన బీసీ నాయకులు ఎవరైనా కానీ నిలబడుతున్నారంటే ఆయన సహకరించి మనం ఇప్పుడో ఉపాసం ఉండి తిరిగి పని చేసుకొని మన ఇంటి పని అనుకొని మన పండుగ అయితే ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకొని బీసీ కాపాడుకుంటే ఇప్పుడు మనం బతకగలుగుతాం ఈ సమాజంలో. లేకుంటేనా ఇప్పుడు నా కాడికి అన్నాలు పోతాను, కొడగొడతాను. అన్నలంటే గుర్తు వచ్చింది, మీరు అన్నల పాటలు కూడా పాడతారా? పాడతా, బ్రహ్మాండం పాడతా. నిజమైన ఒక్కటి ఊరు మనదిరో, ఈ పల్లె మనదిరాను, ప్రతి పనికి మనవురో, నాటు పెట్టింది మేము, కలుపు తీసింది మేము, కావలి పన్నది మేము, కుప్ప కొట్టింది మేము అన్నోళ్ళమే మేమాయ. ఈ హైదరాబాద్ ఉన్న చూడండి, గోల్కొండకి కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కారు కూడా తహసీలు. తెలుగు మీరు అద్భుతంగా పాడుతారు. తెలుగు అంటే మాది పల్లెటూరు. మేము గుడ్ల కాసుడు పోవుడు, ఆ చేపలు పట్టుకునేటాన్ని మడుగులు కొట్ట పోవుడు, కలిసి తిరుగుడు, అన్న బామడిది అక్క చెల్లె వదిలే వాళ్ళ ఇంట్లో పెట్టయితే మేము, మా ఇంట్లో పెట్టేది వాళ్ళు. ఈ అండ్లనే సర్కిల్ పెరిగిపోయింది. కొంత ఎరుపు రంగు కూడా మీకు అంటుకొని ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎరుపు రంగు తలగకుంటేనే ఈ పాటలు పాడతావా? ఏం చేద్దులో నేనేం చేద్దు, నిన్ననే మల్లక్క కొడుకు మంచి మాట చెప్పినందుకు మక్కులిరిగా కొట్టినారయ్యో నేనేం చేద్దు. కలిగింది అప్పుడు అంటురోగం ఎట్లన్నా జరుగుతూనే ఉంటుంది. ఆ అంటురోగం అసలు పోనే పోదు, కానీ దాన్ని కాపాడుకోవాలంటే మీదోళ్ళు ఉండని తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నక్సలైట్స్ అన్నలు అందరూ లొంగిపోతారు. వాళ్ళు లొంగిపోవడం కరెక్ట్ అంటారా? ఎందుకు లొంగిపోతారు వాళ్ళు అని అంటారా? మీరు ఏమంటారు? ఇప్పుడు లొంగిపోతాండ్రు అనేది కాదు,
ఇప్పుడు సంస్థ అట్లా వచ్చింది. ఒక షాయరీ చెప్పిండు ఒక వ్యక్తి, रुख बदलता है जमाने का वक्त देखकर, ऐ दोस्त तू भी बदल इस जमाने का वक्त देखकर. అంటే దానికి తెలుగు అర్థం, కాలం మారుతుంది, ఆ కాలం పద్ధతి ప్రకారంగా ఇప్పుడు చలికాలం వస్తుంది, మనం ఎందుకు బిలాంకిట్లు కొనుక్కుంటాం? దాన్ని బట్టి మెదులు కొడుక అంటాం. ఇప్పుడు దాన్ని బట్టి మెదులుతేనే చక్కలైన జీవితం మన పిల్లలతోని, మన అక్కలతోని, మన చెల్లెలతోని, మన అన్నలతోని, మన తండ్రులతోని కలిసి ఉంటాం. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకో, అనవసరంగా ప్రాణాలు ఎందుకు కూడా కొట్టుకోవాలి? ఈ ప్రాణాలు పోగొట్టుకునే దాంట్లో కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. చాలా వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు లేరని మనం అనం. పెద్దోళ్ళు చదువు చెప్పేటోళ్ళు 2-3 ఉంటారు. మీరు విన్నారు కావచ్చు రెడ్ల పేర్లు, పుత్తం రెడ్డి, సంతం రెడ్డి, మంతం రెడ్డి, అల్లాత్ రెడ్డి అంటారు. కానీ తక్కిన ఇదంతా అల్పసంఖ్యనైనా అకోండోళ్ళు, కూర్మోళ్ళు, అడవిలో ఉన్నోళ్ళు, అడవిలో బతికేటోళ్ళు, పీటలు కొట్టుకొని తినేటోళ్ళు, పేర్లు పెట్టుకునేటోళ్ళు ఆకలికి ఆగలేక ఈ బాటే పడితే బాగుంటుంది. చాలామంది బీసీలే. మన చీతక్క బీసీ కాదా? ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఉంటారు. ఆమెకు ఒక బాధ కలిగే కదా పోయి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు అక్క. అంటే ఇప్పుడు అన్నలంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడమే మంచిది. నా దృష్టికి ఖురాన్ పద్ధతి ప్రకారంగా, బైబుల్ పద్ధతి ప్రకారంగా, భగవద్గీత పద్ధతి ప్రకారంగా ఈ టైంకు చూసి వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా వాళ్ళ పాదాలకు వందనాలు, వాళ్ళ పాదాలకు కాకుండా వాళ్ళ కన్న తల్లి పాదాలకు వందనాలు, ఆమె పాట పాడుకుంటా పాలించిన తల్లి పాదాలకు వందనాలు, లొంగిపోతే మాత్రం బాగుంటుంది అని నా ఉద్దేశం. నా ఆత్మ, అంతరాత్మ మొత్తం కూడా అదేంటాను. ఎందుకంటే అక్కడ తెచ్చిరు, ఇక్కడ తెచ్చిరు, ఎటు తెచ్చిరు, ఎటు పరిస్థితిలో మనకు బతకనియరు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీది ఈ నక్సలైట్లను లొంగిపోరి లేకుంటే మొత్తం నక్సలిజం లేకుండా చేస్తామనే పాలసీ మంచిదా? అది పద్ధతి కాదు. ఒక దేశం నుంచి ఒక దేశానికి గొడవ చేసి, ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి చంపినట్టు పిల్లలతోనూ, డాక్టర్తోనూ, ఐడితోనూ, దీంతోనూ మొత్తం చన్ని చేసుడు అది పద్ధతి కాదు, మానవ ధర్మం కాదు. నిన్ను గన్న తల్లి గదే, నన్ను గన్న తల్లి గదే, నిన్ను మోసి నిన్ను నడిపెను నా చంద్రన్న, నన్ను మోసి నన్ను నడిపెను ఓ గఫూరన్న, ఓ సాహెబన్న, ఓ అన్నల్లారా. మన కన్న తల్లి ఒకటే, కానీ మమ్ములను అనగా దుఃఖాలి, అనగా చేయాలి, ఎక్కడికక్కడికి సాగు చేయాలని వాళ్ళ ఉద్దేశం పడ్డది. పడ్డప్పుడు మనం చేయాలి కదా, అంటే మనం కూడా మార్చుకోవాలి. నేను చెప్పినప్పుడు షారీ రూప్ బదల్తా జమానే కాబట్టి మార్చుకోవాలి. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితికి మాత్రం వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, పెద్దోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, చిన్నోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నడిపేవాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ దయచేసిన మీరు మార్చుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఏక్సేక్ నమూనేగా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా ముఖాన కానీ, మన ఊర్ల ముఖాన కానీ, మా ఊరు ముఖాన ఎల్చాల, గాదెల గౌరన్న, నర్సయ్య, పెద్దోళ్ళు చచ్చిపోయిన కారణం ఏంటంటే వాళ్ళు రాకని. ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, మీ పేరు ఎట్టుపోదు, మీ పని ఎట్టుపోదు, మీరు చేసే పని ఎట్టుపోదు. ఒక తుపాగా ఉండదు కానీ హృదయంలో మాత్రం అదే పాట ఉంటుంది. చల్లనిగా నేను ఒకటి చెప్తా మర్చిపోయినా, మా సిగరెట్లు అడుక్కుంటా పోయినా, అది మర్తానా నేను? నా దగ్గర పైసలు లేకుండా ఇప్పుడు ఏం చేస్తా నేను? 4 హైదరాబాద్లో ఇల్లు అడుగుతా, అది పోదు బుద్ధి. నా లోపల ఉన్న బుద్ధి ఎరుపు రంగు అసలే పోదు. కానీ ఈ టైంను చూసి మాత్రం దయచేసి అన్నల్లారా మీకు మరి దండాలు, అయ్యల్లారా మీకు మరి దండాలు, మీరు మార్చుకొని శివసేవంత్ర వచ్చి
మా లెక్క మీరు కూడా బతుకుంటా మా మీద మీ చూపు చూసుకుంటా మమ్మల్ని కాకుండా కాపాడుకుంటా ఉండాలని దేవుని తొలి ప్రార్థన. మీరు ఈ పాటలు పాడుతుంటే నాకు కూడా ఒళ్ళు కాదు ఈ రోమాలు నిలబడతాను. ఈ ముసల్తనం వచ్చింది కదా, ఈ ముసలేటిగా కూడా నిలబడతాను. నాకు కూడా కొంత ఎరుపు రంగు అంటే ఇష్టమే. అంతే, నిజంగా మీరు అద్భుతంగా పాడుతారు. లాస్ట్ క్వశ్చన్, బీసీలకు అధికారం రావాలంటే మల్లన్న నమ్ముకొని అందరం పోదామని నేను అంటున్నాను. అది చాలా 99%, 99 మీద 100% అంటాను నేను. ఖాళీ బీసీ గర్జన పెట్టి అనగానే అది ఏంటిదో చూద్దాం పా అని రాగానే ఒంటి మీద ఉన్నటువంటి రోమాలను నిలబడి నేను బీసీ బిడ్డండో జ్ఞానం సమ్మక్కల్లా నేను సారక్కల్లా నేను తీన్మార్ మల్ల నా మీద ఉండి నడుపుతా బిడ్డ. దొరలు అనుకోకుండా పటేళ్ళు అనుకోకుండా మీరే దాతలు అనుకోకుండా దిగే టైం వచ్చింది కొడుక. ఎన్ని కూడా కొన్నొద్దురు టైమి కొన్నొద్దురు కూడలి కొన్నొద్దురు అత్తయ్య అన్నట్టు కొడుకో అన్నోని నేనే పాట పాడింది నేనే. ఈ అత్తది అయిపోయింది, ఇప్పుడు అత్తది అయిపోయింది. కోడలు రావాలి, కోడల్ని రావాలంటే యువత అంతా కదిలి యువంతంతా కదిలితే కోడలు చన్ 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 చెంగల బండి బడిబంగలన్న ఎయ్యడా ఎక్కుదు బండి అనాలంటే ఇప్పుడు కోడలిది నడవాలి. కోడలి నడుతుంది దేవుని దేవర. అత్తది ముసలి అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది, చిన్న పెద్దకు తెలిసిపోయింది, యువతకు తెలిసిపోయింది, మామూలుగా చదువు వచ్చే టైంకి కూడా తెలిసిపోయింది. ఇది ఏంటిది ఎటు పోతుంది కావాలని. బీసీ మాత్రం ఒక్కటి కావాలి. బీసీ ఒక్కటైన రోజు మొత్తం బంగారం ఎట్లున్నది, ఎండి ఎట్లున్నది, ఇనుము ఎట్లున్నది అప్పుడు ఏర్పడుతుంది. అప్పటిదాకా ఇనుము కానీ ఉంటుంది, ఎండి కానీ ఉంటుంది, బంగారం. ఈ ఇనుము పోయి బంగారం లెక్క మార్చి మొత్తం బీసీ లెక్క ఏకం చేసింది అనుకో, ఆ రోజు తెలుస్తుంది బీసీ ఏంటిదని. లాస్ట్ మీరు యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ బాట పట్టాలంటే బీసీ బాట పట్టాలంటే ఒకటే, చెడు వస్తువులు మారాలి. బీసీ ఎట్లయితే బాగుపడుతుంది అని మీకు చదువు వస్తుంది. ప్రతి ఒక్కరు చదువుకున్నారు. ఇప్పుడు బీసీలు చదవద్దంటే చదువుకున్నారు. తండ్రి కూలి పని చేసి నా కొడుకుని చదివించు 4 ముక్కలన్నా రావాలి, పేపర్ అన్నా చదవ రావాలి. ఊరికే రేడియో పెట్టుకొని వార్తలింటే అక్కడ జాతాయ ఇక్కడ ఆతాయ కూడా జోతాయ. అది ఏదో మనకు తెలియకబాయ్. మన ఇంట్లో కూడా చదువుకొని ఉండాలి అనేటోడు కూలి పని చేసి అయినా కష్టపడి వడ్ల పని చేసి కుమ్మరి పని చేసి కమ్మరి పని చేసేటోళ్ళ ఇంట్లో కూడా ఒక చదువుకున్న వ్యక్తి తేలిండు. ఆ చదువుకున్న వ్యక్తులు ఏకమై చదువు రానోళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ బీసీ అంటే ఏమిటి అని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ మనం బీసీతో పట్టాలి అని బీసీలో పోతే బీసీ ఒక్కటవుతుంది, ఒక్కటై పట్టా మీదకి వస్తుంది. చాలా ప్రశ్నలు సమాధానం చెప్పారు మీరు. ధన్యవాదాలు. నమస్తే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.